సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. మాకు ఆయుధాలు ఇవ్వండి, పాక్ భరతం పడతామని బలూచిస్తాన్ వేర్పాటువాదులు భారత ప్రభుత్వాన్ని కోరారు. మోడీ సార్, మాకు సహాయం చేయండి, మాకు ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వండి, పాక్ ని చంపి పారేస్తామని బిఎల్ఏ ట్వీట్ చేసింది. ఇప్పటికే అనేక నగరాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న బిఎల్ఏ తాజాగా బలూచిస్తాన్ రాజధాని అయిన క్వెట్టా నగరాన్ని కూడా ఆక్రమించుకొని స్వతంత్రం ప్రకటించుకుంది. బలూచిస్తాన్ వేర్పాటువాదుల దెబ్బకు పాక్ సైన్యం పారిపోయింది. తమ వద్ద ఉన్న పరిమిత ఆయుధాలతోనే బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్కు వణుకు పుట్టించారు. మరోపక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ విరుచుకుపడుతోంది. దీంతో పాకిస్తాన్ కూడా భారత సరిహద్దుల్లోని ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంపై నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు జమ్మూ వైపు దూసుకురావటం కనిపించింది. ఆ డ్రోన్లు ఉదంపూర్, జమ్మూ, అఖ్నూర్, పఠాన్కోట్ వైపు దూసుకొచ్చాయి. S-400 సుదర్శన్ చక్ర క్షిపణి వ్యవస్థ ద్వారా భారత ఆర్మీ డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. సుమారు 50 పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసింది. అలాగే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. సైనిక పోస్టులను కూల్చేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి విక్రాంత్ యుద్ధవాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. అరేబియా సముద్రం తీర ప్రాంతంలోనే పాకిస్తాన్లోని కరాచీ నగరం ఉంది. పాకిస్తాన్ మీద దాడికి సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గురువారం కరాచీ మీద నిప్పులు చెరిగింది. బాంబుల మోత మోగించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 45,000 మెట్రిక్ టన్నులు, పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 MiG-29K యుద్ధ విమానాలను నిలపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామౌ 31 హెలికాప్టర్లను, యాంటీ సబ్మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ద్రూ హెలికాప్టర్లను ఐఎన్ఎస్ విక్రాంత్ వద్ద ఉన్నాయి. విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే బరాక్ 8 క్షిపణులు, ELM-2248, MF స్టార్ వంటి అత్యాధునిక రాడర్లు ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ను శత్రు దుర్భేద్యంగా మార్చే కార్రియర్ బాటిల్ గ్రూప్ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్ లో కల్వరీ క్లాస్ జలాంతర్గములు, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాస్ ఫ్రీగ్రేట్లు ఉంటాయి. వీటన్నిటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతోంది. కల్వరీ క్లాస్ జలాంతర్గముల్లో ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ వగీర్ సబ్మరైన్లు ఉంటాయి. వీటిలో శత్రు నౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి. ఒక క్షిపణి 3,000 కిలోల బరువైన నౌకను కూడా నాశనం చేయగలదు. ఇక కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లలో బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్స్, 32 బరాక్ 8 మిసైల్స్ తో కూడిన ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలుంటాయి. ఇవి పాకిస్తాన్లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధ నౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లలో ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తేగ్, ఐఎన్ఎస్ త్రికాండ్ యుద్ధ నౌకలుంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మాస్ క్షిపణులుంటాయి. వేగంగా కదులుతూ తీర ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడతాయి. ఇండియా పాకిస్తాన్ వార్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.